Greetings. I bring you blessings and peace from the brothers and sisters in the beautiful city of Madrid. God willing, next time if I visit again, I can bring my wife and my children with me. Your bishop, Bishop Varam, has asked me to come and to speak about preaching. Bishop Varam garu, Prabhu Varam garu, nani prantaniki vachi vakyam andinchimani naaku teliyaparicharu. And it is a great blessing to be here with a group of pastors and teachers of the church. వారు నాకు తెలియపరిచిన ఆహ్వాన రీతిగా మీ మధ్యలో నిలబడి వాక్యమును బోధించడం అనేది గొప్ప ఆశీర్వాదకరంగా నేను భావిస్తున్నాను. So as I was preparing for this talk, I asked a bunch of people around me. ఇక సమయం కొరకు నేను సిద్ధపడేటప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి కొంతమంది నేను కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. What is the characteristic of a good sermon? A good sermon or preaching. ఒక మంచి వాక్యానికి ఉన్నటువంటి సందర్భాలు ఏమిటి అనేటువంటి విషయాలను కొంతమందిని అడగడం జరిగింది. Well, the first thing that a friend of mine, Dan, said, నా యొక్క సహోదరుడు ఒక ఆయన డాన్ అనేటువంటి ఒక ఆయన నాకు తెలియపరిచిన విషయం is don't take any shortcuts. వాక్యం మధ్యలో ఎలాంటి షార్ట్ కట్స్ కూడా తీసుకోవద్దు. It is very easy today to watch something on YouTube. ఇక ప్రస్తుత దినాల్లో యూట్యూబ్ లో ఒక వీడియోలు చూసి to listen to somebody preach about a topic ఎవరో చెప్తున్నటువంటి వాక్యాలు మనం విని ఆ టాపిక్ మనం రాసుకొని and then simply copy them. వాళ్ళ చెప్పిందంతా కూడా తీసుకొచ్చి మనం బోధించడం అనేది ప్రస్తుత కాలంలో చాలా సులువైపోయింది. But our Lord does not want preachers like that. కానీ మన దేవుడు బోధకులు అలా ఉండాలని ఆశపడడం లేదు. You remember the story of Jacob? యాకోబు యొక్క చరిత్రను మీరు విన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. Was Jacob a good man? ఆ యాకోబు చాలా మంచి వ్యక్తి. No, he had a heritage. ఆయనకున్నటువంటి వాగ్దానములు ఉన్నా కానీ ఆశీర్వాదాలు ఉన్నా కానీ that he would trick people. ఆయన ఆశీర్వాదాలు ఉన్నా కానీ ఇతరులను మోసపరిచేటువంటి గుణం కలిగిన వాడు. But then he wrestled with God. కానీ ఒకనొక సందర్భంలో దేవునితో ఒక గొప్ప పోరాడిన సందర్భం మనకు తెలుసు. And the man said, "Let me go, the sun is coming up." ఆయన అన్నటువంటి విషయం యాకోబుతో నన్ను వెళ్ళనివ్వు, సూర్యుడు కూడా ఉదయించేటువంటి సమయం అయింది అని చెప్పినటువంటి విషయం. And he said, "I will let you go, but first you must give me a blessing." కానీ యాకోబు చెప్పిన మాట, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను వదలను అని చెబుతాడు. And he received a blessing for him and all of his descendants. ఆ రీతిగానే యాకోబు అడిగిన రీతిగా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. And he received a new name, Israel. ఆయనకున్నటువంటి ఇవ్వబడినటువంటి ఒక కొత్త పేరు ఇశ్రాయేలు అనేటువంటి పేరు ఇవ్వబడింది. What does this name Israel mean? ఇశ్రాయేలు అనేటువంటి నామమునకు అర్థం ఏమిటి? Really, tell me what it means. మీలో ఎవరైనా చెప్పగలిగితే అర్థాన్ని చెప్పండి. The one who is blessed. No, wrestles with God. ఇశ్రాయేలు అనే పదానికి అర్థాన్ని అడుగుతున్నారండి. The one who wrestled with God. Yes. Yes. What does this tell us about God? ఈ మాటను బట్టి మనకు దేవుని గురించి ఏం తెలియపరుస్తుంది? God wants us to struggle. మనము కూడా దేవునితో పాటు పోరాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. God wants us to wrestle with the word of God. యాకోబు వలె మనం కూడా దేవుని వాక్యంతో పోరాటం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. I brought a little travel Bible. నాతో పాటు నేను ఒక చిన్న బైబిల్ తీసుకొని వచ్చాను. But I've had this since my son was born. నాకు కొడుకు పుట్టిన కాలం నుండి ఈ బైబిల్ నాకు దేవుడు అనుగ్రహించాడు. 22 years. 22 సంవత్సరాలు అవుతుంది. He wants us to read it. దేవుడి యొక్క వాక్యమును మనందరం కూడా ధ్యానించాలని చదవాలని ఆశపడుతున్నాడు. He wants us to meditate on ఆ వాక్యమును ధ్యానించాలని ప్రభు యొక్క చిత్తము. Is it okay to listen to what other people say? Of course. కానీ ఇతరులు చెప్పేటువంటి బోధలు మనం వినొచ్చా? మంచిదే. But when you are preparing a teaching or a sermon, కానీ బోధకులుగా మీరు ప్రసంగాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు you must wrestle with the word of God. ఆ వాక్యములో మీరు పోరాటం చేయాలి, మీరు సిద్ధపాటు కలగాలి, వాక్యాన్ని ధ్యానించాలి.
God gave you the responsibility. ఎందుకంటే ఆ బాధ్యతను దేవుడు మీకు అప్పగించాడు కనుక పోరాటం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. Whether it's a little Sunday school with 5 children, అది ఒక సండే స్కూల్ ఒక 5 మంది పిల్లలతో జరిపే ఆరాధనే కావచ్చు, or whether it is a full church with 2,000 people. 2000 మందితో జరిపేటువంటి ఆరాధనే కావచ్చు, you must wrestle with the word of God. ముందుగా మీరు దేవుని యొక్క వాక్యమును ధ్యానించిన వారిగా, దేవునితో పోరాటం చేసిన వారిగా ఉండాలి. Another thing that somebody told me, మరొక వ్యక్తి నాకు చెప్పినటువంటి విషయం, a second characteristic, ఒక రెండవ విషయాన్ని నాకు తెలియపరిచారు, is to include a good story. ఒక ప్రసంగాన్ని నువ్వు బోధించేటప్పుడు ఒక మంచి మంచి కథలను దానిలో జతపరచాలనే విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. Preaching is like building a bridge. ప్రసంగము అనేది ఒక బ్రిడ్జ్ కట్టడం లాంటిది అయితే between the word of God and the life of the Christian. ఆ క్రైస్తవులకు అదేవిధంగా వాక్యానికి మధ్యలో మనం ఒక బ్రిడ్జ్ కట్టేదైతే, and if you have a story from your own life, మీ యొక్క జీవితంలో సంభవించిన అనుభవాలే కావచ్చు, or maybe something from the history of the church, లేకపోతే చరిత్రలో మీరు వినినటువంటి కథలే కావచ్చు, that illustrates the point you're trying to teach, అవన్నీ కూడా మీరు చేసే ప్రసంగానికి అనుకూలంగా జతపరచబడితే, that is a good thing to include in your sermon. అది మీ ప్రసంగానికి ఒక మంచి భావాన్ని తీసుకొని వస్తుంది. I have shared many stories about my own life. కాబట్టి నేను కూడా నా జీవితంలో జరిగిన అనేకమైనటువంటి కథలు, అనేక సంభవాలను నేను కూడా బోధించడం జరిగింది. And I especially recommend this to begin your sermon or to end your sermon. కాబట్టి నేను కూడా మీకు ప్రోత్సహిస్తున్నాను, మీ ప్రసంగం ప్రారంభంలో కానీ చివరిలో కానీ ఒక ఉదాహరణగా ఒక కథను మీరు చెప్పగలిగితే ఆ ప్రసంగాన్ని చాలా గొప్ప రీతిలో మనం బోధించగలిగిన వారం అవుతాం. So think about a sermon on humility. తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు బోధించిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Have you ever met a Christian that really embodied this well? మీరు ఎవరైనా a good example of humility? ఎవరైనా ఒక క్రైస్తవుని మీరు కలిసినప్పుడు వీడు తగ్గింపు జీవితానికి ఒక మంచి ఆదర్శంగా ఉంటాడు అనేటువంటి వారు మీకు ఎవరైనా కనిపిస్తే, was there a time when you had to be humble? లేకపోతే మీ జీవితాల్లో మీరే అనేక సందర్భాల్లో తగ్గించుకోవాల్సిన సందర్భం వస్తే, even though it was very difficult, తగ్గించుకోవడం అనేది చాలా కష్టమైనా కానీ, maybe you know a story from the history of the church. ఇక సంఘ చరిత్రలో జరిగినటువంటి అనేక సంఘటనలు కూడా మీరు వినుండొచ్చు. For example, the other day we were talking about William Carey. ఉదాహరణకు గడిచిన కొన్ని నెలల క్రితం మేము విలియం కేరీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. He became one of the greatest figures in Protestant missions. ఒక సంఘ చరిత్రలో ఒక పెద్ద గొప్ప సువార్థికుడుగా ఆయన మార్చబడ్డాడు. But what I love about him is his job before he became a missionary. నాకు ఆయనలో నచ్చిన విషయం ఏంటంటే ఆయన మిషనరీగా మార్చబడక ముందు ఆయన చేసినటువంటి పని నాకు బాగా నచ్చింది. When he lived in London, what was his job? ఆయన లండన్లో ఉన్నప్పుడు ఆయన ఏ ఉద్యోగం చేసేవాడండి? He was a cobbler. ఆయన చెప్పులు కుట్టుకునేటువంటి వాడు. He made shoes and repaired shoes. ఆయన కొత్తవి తయారు చేసేవాడు, పాడైపోయినవి కూడా బాగు చేసేవాడు. But he knew that the power for preaching the gospel comes from God and not from man. ఆయనకు తెలిసిన విషయం ఒక బలవంతమైనటువంటి ప్రసంగము దేవుని ద్వారానే వస్తుంది తప్ప మనుషుల దగ్గర ఎక్కడ కూడా రాదని ఆయనకి తెలుసు. And then he went to his church, his Baptist church. ఆ తదుపరి ఆయన బాప్టిస్ట్ సంఘానికి చెందినవాడు, ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. And he told the elders, I feel the Lord is calling me to go to India. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరితోనూ చెప్పాడట, నాకు దేవుడు పిలుస్తున్నాడు, భారతదేశం వెళ్ళమనే ఆశ నాకు ఇచ్చాడనే విషయాన్ని చెప్పాడట. And they said no. కానీ పెద్దలందరూ కూడా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పారు. If the Lord wants to save the people in India, he will do it without you. భారతదేశంలో ప్రజలు రక్షింపబడాలంటే నీవు లేకుండానే దేవుడు రక్షిస్తాడులే అని చెప్పారట ఆయనతో. But did he give up? కానీ ఆయన విడిచిపెట్టాడండి దేవుడు ఇచ్చిన పిలుపును? No. ఆయన విడిచిపెట్టలేదు. He came from a humble background. ఆయన చాలా దీనత్వం కలిగిన జీవితం నుంచి వచ్చాడు. He never went to university. ఆయన గొప్ప గొప్ప విద్యాలయాలకు వెళ్ళి చదువుకోలేదు. But then he also showed perseverance. ఆయన పట్టుదలను కూడా మనకు నేర్పించాడు అనేక విషయాలలో. So there you have 2 stories for 2 sermons. కాబట్టి 2 ప్రసంగాలకు ఒక 2 కథలను మనం ఉపయోగించుకోవచ్చు. This is one example from one great man. ఒక విలియం కేరీ ద్వారా ఇది ఒక ఉదాహరణ నేను మీకు తెలియపరిచాను. So include a story. కాబట్టి మీ ప్రసంగాలలో ఏదైనా ఒక ప్రసంగానికి ఉపయోగపడే కథను మీరు ఉపయోగించుకుంటే అది మీకు మంచిదని నేను తెలియపరుస్తున్నాను.
Another thing, a third thing, is to help them learn the world of the Bible. మూడో విషయం నాకు తెలియపరిచింది ఏంటంటే వాక్యములో ఉన్న విషయాలు వారు నేర్చుకునేలాగా ప్రోత్సహించు అని తెలియపరిచారు. Sometimes we read the Bible and it's a very old world, a different culture. మనం చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటాము ఇక సందర్భాలను ఆధారం చేసుకుంటూ. And it's not clear to people who read it what it has to do with their lives. కానీ చాలా మంది బైబిల్ చదివినప్పుడు అర్థం కాదు చాలా విషయాలు, ఇది నా జీవితంలో ఏం జరిగిస్తుంది అనేటువంటి విషయాలు అనుకుంటూ ఉంటారు. So for example, everyone knows the story of Zacchaeus. ఉదాహరణకు జక్కయ్య స్టోరీ మనందరికీ తెలుసు, ఆయన జీవితం మనందరికీ తెలుసు. Zacchaeus was a short man. జక్కయ్య చాలా పొట్టివాడు. And he was an important man too. ఆయన పొట్టివాడైనా కానీ కొంచెం ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో గొప్ప స్థితి కలిగినటువంటి వ్యక్తి. If you go to the city of Jericho today, ప్రస్తుత దినం ఇప్పుడు కనుక మనము జెరికో ప్రాంతానికి వెళితే they will show you the tree that he climbed. జక్కయ్య ఎక్కినటువంటి చెట్టును మనకు అక్కడ చూపిస్తారు ఇప్పటికి కూడా. Historically, it's probably not the right tree. Sir? Historically, it's probably not the actual tree. చరిత్రపరంగా చూస్తే అది ఆ జక్కయ్య ఎక్కిన చెట్టు కాకపోవచ్చేమో కానీ ఆ ప్రాంతంలో సందర్భాన్ని అయితే మనకు చక్కగా వివరణ తెలియజేస్తారు. But it gives you an idea of what that was like. ఆ ప్రాంతానికి మనం వెళితే అక్కడ సన్నివేశం ఎలా జరిగింది, ఏ చెట్టు ఎక్కాడు, ఎలా మాట్లాడాడు, అవన్నీ మనకు చక్కగా వివరిస్తారు వాళ్ళు. When Americans read this story, they don't understand it correctly. అమెరికా ప్రజలు ఈ యొక్క సన్నివేశాన్ని చదివితే వారికి స్పష్టంగా ఈ విషయం అర్థం కాదు. The United States has a culture అమెరికా ప్రాంతంలో వారికి ఉన్నటువంటి సంప్రదాయాలు వేరు, of innocence and sin. పాపమునకు తర్వాత వేరొక విషయానికి వారికి ఉన్నటువంటి సందర్భాలు సంప్రదాయాలు వారికి వేరేగా ఉన్నాయి. But Zacchaeus' culture was different. అమెరికా వాళ్ళతో చూసుకుంటే జక్కయ్య యొక్క సంప్రదాయ విధానాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. He came from a culture of honor and shame. ఆ జక్కయ్య చాలా ప్రత్యేకమైనటువంటి జాతి నుంచి బయటకు వచ్చినటువంటి వాడు. Who climbs trees? చెట్లు ఎవరు ఎక్కుతారండి? Have any of you pastors climbed a tree recently? మీలో ఎవరైనా చెట్లు ఎక్కడం జరిగిందా గడిచిన కాలంలో? Yeah. Some of them. Is it for work though, or gardening, or what? మీరు దేనికోసం ఎక్కారండి చెట్లు? ఏమైనా గార్డెన్ పని కోసమా? ఏమైనా to pluck some fruits. Well this is good, but this is work. అది చాలా మంచి పని. Now, when's the last time you saw one of the ministers of the government climb a tree? గవర్నమెంట్ కి సంబంధించిన నాయకులు చెట్లు ఎక్కడం మీరు ఎప్పుడు చూశారు? They would say, I am very important to climb a tree. నేను చెట్టు ఎక్కడానికి నా పని చాలా ప్రాముఖ్యమైనది, నాకు సమయం లేదని వాళ్ళు చెప్తూ ఉంటారు. I will send someone to buy me fruit. ఇంకా ఎవరినైనా పంపిస్తాను, వాడు చెట్టు ఎక్కడమో కాయలు తేవడమో చేస్తాడని వాళ్ళు తప్పించుకుంటారు చాలా సార్లు. And Zacchaeus was this kind of man. జక్కయ్య కూడా అలాంటి స్థితి కలిగిన వాడే. But he really wanted to see Jesus. ఆయన ఎంత గొప్పవాడైనా కానీ యేసు ప్రభువును చూడాలనే ఆశ అయితే ఆయనకుంది. And so he humbled himself. కాబట్టి జక్కయ్య ధనం పరంగా ఎంత గొప్పవాడైనా తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. He sacrificed his own honor. ఆయనకున్నటువంటి ఘనతను విడిచిపెట్టాడు. He knew that people would talk about this for years. ఆయన ఒకవేళ చెట్టు ఎక్కితే గనక ఆయన గురించి ప్రజలందరూ అనేక సంవత్సరాలు మాట్లాడుకుంటారనే విషయం కూడా ఆయనకు తెలుసు. Do you remember the time when the minister climbed a tree? మీరు ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని చెట్లు ఎక్కడం చూసారండి? But he wanted to see Jesus so bad. కానీ అంత గొప్ప స్థితిలో ఉన్న జక్కయ్య దేవుని చాలా గొప్ప ఆశతో చూడాలనుకున్నాడు. That his desire for the truth ఆయన సత్యం కొరకు ఆశ కలిగిన వాడు. Was stronger than his desire for honor. ఆయన ఘనత కంటే కూడా ఆయన ఆశ చాలా గొప్పదైంది ఆ సందర్భంలో. This is the world of the Bible. కాబట్టి ఈ రీతిగా మనము వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. Just on the way over here, we were talking about Revelation 4. మేము ఇక ప్రాంతానికి వచ్చేటప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం గురించి మేము మాట్లాడుకుంటున్నాం. We were talking about the throne room of the Lamb of God. అక్కడ 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అనేక విషయాలు మేము చర్చించుకున్నాం. And we talked about the sea of glass or the sea of crystal. అక్కడ ఉన్నటువంటి 4వ అధ్యాయంలో సంబోధించిన సముద్రమును గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. If you don't understand the culture of the Hebrew people, you can't understand what this means. హిబ్రూ ప్రజల సంప్రదాయాలు వారికి ఉన్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కాకపోతే ఈ వాక్య భాగం అనేది మనకు స్పష్టంగా అర్థం కాదు. The Hebrew people were afraid of the water. ఆ హిబ్రూ సంప్రదాయానికి సంబంధించిన ప్రజలు నీరంటే భయపడేటువంటి వారు. They had goats and sheep. వాళ్లకు గొర్రెలు మేకలు ఎక్కువగా మేపుతూ ఉంటారు కానీ They had crops and trees. వాళ్లకు పంట పొలాలు ఉంటాయి, చెట్లను పెంచుతూ ఉంటారు కానీ
But they did not like going out on the ocean. సముద్రంలోకి వెళ్ళి వారు పని చేయాలంటే వాళ్ళు ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. And when they had to tell you about something that was dangerous, they would say it's like the sea. వాళ్ళు ఏదైనా ఒకవేళ సందర్భంలో భయంకరమైన దాని గురించి చెప్పాలి అని అనుకుంటే సముద్రం గురించి వాళ్ళు చెప్తారు. So here is a sea but of glass. కాబట్టి 4వ అధ్యాయంలో ఒక రకమైన సముద్రం గురించి మనకు సంబోధించడం జరిగింది. It is not full of chaos. అక్కడ చాలా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. It is not full of danger. అది ఒక ప్రమాదకరమైనది కూడా కాదు. It is totally calm. అది చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రం. So for the Hebrew people, this was the presence of the Lamb of God. హీబ్రూ జనాంగానికి దీనినే ప్రభు చూపిస్తూ దేవుని యొక్క గొర్రెపిల్లను గురించి దేవుడు బోధించాడు. And of course for the first Christians, most of them were Jewish Christians. మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా మార్చబడిన వారు కూడా హీబ్రూ ప్రజల్లో నుంచి వచ్చిన వారే అనేక మంది. So they would have understood this. కాబట్టి వారికి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. So we're trying to understand the world of the Bible. కాబట్టి వాక్యములో చెప్పబడిన పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి ముందుగా. I could give a lot more examples of this, and maybe later today I will. నేను మీకు వేరొక అనేకమైన ఉదాహరణలు ఇవ్వగలుగుతాను. తదుపరి సమయంలో మనం మాట్లాడుకుందాం. Now this does require for you to study. కాబట్టి ఈ సమయంలో మీరు వాక్యమును చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. And you will have to find good resources. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి వాక్యాన్ని నేర్చుకోవడానికి. చాలా పుస్తకాలు మనకు దొరుకుతాయి. But fortunately today with the internet there are many resources. కానీ ప్రస్తుత దినాలలో ఇంటర్నెట్ వల్ల మనకి ఇంకా అవకాశాలు ఎక్కువయ్యాయి వాక్యాన్ని ఇంకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. Even if you just have a good study Bible, that will give you a lot of ideas. ఒకవేళ మీ దగ్గర స్టడీ బైబిల్ కనుకుంటే వాక్యంలో చెప్పబడిన విషయాలు ఇంకా కొంచెం స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. So help them to understand and to live in the world of the Bible. కాబట్టి వాక్యంలో చెప్పబడిన పరిస్థితులను, సందర్భాలను మనం అర్థం చేసుకోగలిగినట్లుగా మనం బోధించాలి అనే విషయాన్ని నాకు నా స్నేహితులు చెప్పారు. One of the questions I ask my students at the seminary or the college, మా యొక్క సెమినారీలో నా విద్యార్థుల్ని నేను ఒక ప్రశ్న అడిగాను. why do we go to church? మీరు సంఘానికి ఎందుకు వెళ్తారు అనే ప్రశ్న అడిగాను. Okay, so why do we go to church? మనం సంఘానికి ఎందుకు వెళ్తామండి, చర్చికి ఎందుకు వెళ్తాం? ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. చర్చికి మనం ఎందుకు వెళ్తాం? టు వర్షిప్ గాడ్ అండ్ టు హియర్ హిస్ వర్డ్. To worship God. మొదటగా మీరు చెప్పినట్లు దేవుణ్ణి ఆరాధించడానికి. That's the main reason. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. To hear his word. అదే విధంగా దేవుని యొక్క మాట వినడం కూడా రెండోదిగా ప్రాముఖ్యమైన విషయం. To learn about his word. దేవుని యొక్క వాక్యముల గురించి మనం నేర్చుకోవడానికి వెళ్తాం. And there's one more important reason. మరొక ప్రాముఖ్యమైన విషయం కూడా ఉంది. Who knows Psalm 133? It's a little psalm. Can somebody read Psalm 133వ కీర్తన ఎవరైనా చదవగలిగితే ఒకసారి చదవండి. 133వ కీర్తన. Okay, good. So what is this psalm about? చదివినందుకు మీకు వందనాలు. ఇక కీర్తన మనకు దేని గురించి బోధిస్తుంది? Psalm 133 belongs to a family of psalms. ఇక 133వ కీర్తన ఒక కుటుంబానికి, ఒక జాతికి సంబంధించినటువంటి విషయం. And they're called the songs of ascent, which means to go up to a place. వారు దీనికి సంబంధించిన విషయం ఇక కీర్తనలో పైకి వెళ్ళేటువంటి కీర్తనలుగా వారు దాన్ని సంబోధించారు. దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి దానిగా. Where were they going up to? అవి పైకి అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? Well, they were going up to the city of Jerusalem and to the temple. అది దేవుని మందిరము, యెరూషలేము ప్రాంతంలో ఉన్న మందిరము యొద్దకు వెళ్తున్నటువంటి కీర్తనలు. So these are also called the songs of pilgrimage. అవి మందిరమునకు సంబంధించిన కీర్తనలుగా కూడా అవి చెప్పబడుతూ ఉన్నాయి. Pilgrimage is to go on a journey to a holy place. అక్కడ ఎక్కడైతే మనం పవిత్ర స్థలంగా భావించి మనం అక్కడికి ప్రతిసారి వెళ్ళి సందర్శిస్తూ ఉంటామో అలాంటి సందర్భాలకు, అటువంటి పరిస్థితులకు కీర్తనలు సంబోధించుతున్నారు. In Spain we have hundreds of thousands of people every year. మా స్పెయిన్ ప్రాంతంలో చాలా వేలాది మంది సందర్శకులు మా ప్రాంతానికి వస్తూ ఉంటారు. And they go on a pilgrimage. వారు సందర్శించే కొన్ని ప్రత్యేకమైన స్థలాలకు వెళ్ళి వారిని దర్శిస్తూ ఉంటారు. And they go to the Cathedral of St. James.
సెయింట్ జేమ్స్ వారి యొక్క దేవాలయాన్ని కూడా అనేక మంది సందర్శించడానికి స్పెయిన్ దేశం వెళ్తూ ఉంటారు. In the city called Santiago, which is Spanish for St. James. సెంటియాగో ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మందిరాన్ని సందర్శించడానికి వేలాది మంది ప్రజలు స్పెయిన్ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. Because they believe that St. James, the apostle, is buried there. ఎందుకంటే వారు నమ్ముతున్న విషయం అపోస్తుడైన యాకోబు చాలా పవిత్రమైన వాడు, పరిశుద్ధుడని వారు నమ్ముతున్నటువంటి విషయం. Now, mostly those are Roman Catholic Christians. అక్కడ ఉన్నటువంటి అనేక మంది రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన వారు. But that's just one example of how pilgrimage still exists today. అది మనకు ఒక ఉదాహరణ తెలియపరుస్తుంది. ఎప్పటికీ కూడా మనం దేవాలయాలకు వెళ్ళి సందర్శించే విధానాన్ని ఎప్పటికీ మనకు నేర్పిస్తూ ఉంది. ఆనాడు యెరూషలేములో కూడా అనేక మంది ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళి సందర్శించేటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. And of course, the most famous pilgrimage every year, religious pilgrimage, is the Hajj that Muslims do. ఆ ముస్లిమ్స్ కూడా ఒక ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వారు వెళ్తూ ఉంటారు, ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు, ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. But this one is for the Jewish people. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన సందర్భము యూదుల గురించి చెప్పబడినటువంటి మాట. And we can think of the Holy Family, Mary and Joseph and Jesus. మనకు ఒక ప్రత్యేకమైన పవిత్రమైన కుటుంబం తెలుసు, పరిశుద్ధత కలిగిన వారు మేరీ, యోసేపు, ఆ కుటుంబం మనకు తెలుసు. And then with other relatives, cousins. వారితో పాటు యేసు ప్రభు ఉన్నారు, దాని యొక్క సహోదరులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. And then walking from the city of Nazareth down to Jerusalem. నజరేతు ప్రాంతం నుంచి వారు కూడా చాలాసార్లు యెరూషలేం ప్రాంతానికి నడిచి వెళ్ళి మందిరానికి వెళ్ళేవారు. And they would have done this about twice a year. వారు ప్రతి సంవత్సరంలో దాదాపు ఖచ్చితంగా 2 సార్లు మందిరానికి వెళ్ళేటువంటి సందర్భాలు వారికి ఉన్నాయి. Some of the Jewish people who lived very far maybe could only do this once in their life. వేరే దేశాల్లో ఉన్నటువంటి యూదులు ఒకవేళ వారి అవకాశాన్ని బట్టి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు. And these were the psalms that all of these people would sing. ఈ రీతిగా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళేటువంటి ప్రజలు రాసినటువంటి కీర్తనలు ఈ 133వ కీర్తనలు. And imagine as they are arriving at the temple in Jerusalem. ఒకసారి ఆలోచించండి, వారందరూ కూడా దేవుని మందిరానికి యెరూషలేములో ఉన్న మందిరానికి సమీపంగా ఉన్నారు. And they see people of the same religion from all around the world. వారికి సంబంధించిన ప్రజలు అనేక దేశాల నుండి అక్కడికి రావడం కూడా వారు చూస్తూ ఉన్నారు. And they share the same faith. వారందరూ కూడా ఒకే విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉన్నారు. But they look different. వారు చూడడానికి కొంచెం వేరుగా కనిపించినా కానీ They're dressed differently. వారి వస్త్రధారణ వేరేగా ఉండొచ్చు. They speak different languages. వారు మాట్లాడే భాష వేరేగా ఉండొచ్చు. But they are all singing this psalm in Hebrew. కానీ వారందరూ కలిసి హీబ్రూ భాషలో ఈ కీర్తన పాడుతున్నటువంటి విషయం. And they arrive at the temple. వారందరూ కలిసి మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు And they say how good and pleasant it is when brothers dwell in unity. వాళ్ళు అంటున్నారు మొదటి వచనంలో సహోదరు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని వారు చెబుతూ ఉన్నారు. So again, this is helping people to know the world of the Bible. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులను మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాయి. It's a simple explanation that takes a psalm and helps people to identify with it in their lives. కాబట్టి మనం ఈ ఉదాహరణ రీతిగా కీర్తనలు మనం చదువుతున్నప్పుడు ఎలాంటి సందర్భంలో రాయబడింది, ఎవరు రాయడం జరిగింది, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయాలన్నీ కూడా మనకు తెలియపరచబడుతున్నాయి. So here's a question, a challenging question. ఇక్కడ మనకున్న ఒక ప్రశ్న ఏంటంటే, your congregation, your church, మీ యొక్క సంఘము కానీ మీ సంఘ సభ్యులు కానీ do you experience the blessings that we find in this psalm? ఈ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనము కూడా పొందుకుంటూ ఉన్నాం. Because church is primarily about the worship of God. ఎందుకనగా సంఘము అనేది మరి ప్రాముఖ్యముగా దేవునిని ఆరాధించడం మీద ఆధారపడింది. But also hearing the word. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని వినడం మీద ఆధారపడింది. Learning about the word. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం మీద ఆధారపడింది. And then here living the word. అంత మాత్రమే కాకుండా మరి ప్రాముఖ్యముగా వాక్యానుసారముగా జీవించడం మీద కూడా ఆధారపడింది. I like that in English. They all start with L. ఆ ఇంగ్లీష్ భాషలో అయితే అవన్నీ కూడా ఎల్ అనే లెటర్తో ప్రారంభమవుతాయి. అది నాకు చాలా నచ్చినటువంటి మాట. I just made that up. I'll have to remember this for another class. ఇది నాకు ఇప్పుడు దేవుడు అనుగ్రహించడం, నేను క్లాస్లో మరి ఈ విషయాన్ని కూడా బోధిస్తాను తదుపరి సమయంలో. So here's a challenge for everyone to help our churches to be like this. ఇప్పుడు మనకున్నటువంటి ఒక ఛాలెంజ్, మనకున్నటువంటి ఒక అవకాశం ఏంటంటే ఈ రీతిగా మన సంఘాలను మనం బలపరుచుకోవాలి. The anointing oil that flows down the beard of the high priest Aaron. అహరోను గడ్డం మీద నుంచి జారేటువంటి నూనెని గురించి మనం చదువుతాం వాక్యంలో, అభిషేకం గురించి. And we are a nation of priests.
మనము కూడా యాజక సమూహముగా వాక్యం మనల్ని సంబోధించింది. Now we don't offer animal sacrifices anymore. ప్రస్తుత దినాల్లో మనము జంతువులను దేవునికి దహన బలిగా అర్పించం, కానీ But the basic idea is not that different. కానీ మనకున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలలో ఈ విధానం అంతా కూడా ఒకే రీతిగా ఉంటుంది. A priest is someone who goes between the people and God. ఆనాటి కాలంలో యాజకుడు అనేవాడు దేవునికి ప్రజలకు మధ్యలో నిలవబడేవాడు. And I hope that we have this experience. అదేవిధంగా ఇప్పుడు నేను నమ్ముతున్నాను, మనందరిలోనూ కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. People around us who do not believe in Jesus Christ, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు యేసు ప్రభువుని విశ్వసించిన వారు కాదు. do they see our lives వారు మన జీవితాలను చూసినప్పుడు and say that person has something special? వాళ్ళు చెప్పుకోవాలి, ఈతనిలో ఒక ప్రత్యేకత ఉంది అని వారు చెప్పుకోవాలి. That family has something different. ఆ కుటుంబం చాలా ప్రత్యేకంగా కనపడుతుందని మన కుటుంబం గురించి చెప్పుకోవాలి. I am going to go and say, teach me about your God. అప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు మన దగ్గరికి వచ్చి నీ దేవుని గురించి నాకు నేర్పిస్తావా అని వారు చెప్పేటట్లుగా ఉండాలి. We have something that none of the other religions of this huge great country has. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలలో ఎక్కడా కూడా లేని ప్రత్యేకత మన క్రైస్తవ్యంలో మనకు కనిపిస్తుంది. The love of God in Jesus Christ. అదేమనగా యేసుక్రీస్తునందు మనకు దేవుడు అనుగ్రహించిన ప్రేమ. The power of God in the Holy Spirit. అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకు కనపడుతుంది. So we should be like the anointing oil on the beard of Aaron. కాబట్టి అహరోను ఎలాగైతే అభిషేకాన్ని పొందుకున్న వాడిగా ఉండాలి, ఈ దినాన ఉన్నటువంటి సేవకులమైన మనము కూడా అంత అభిషేకంతో ఈ లోకమునకు దేవుని గురించి తెలియపరిచేవారుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. So another thing is to teach people something new. మరొక విషయం ఏంటంటే ప్రజలకు కొత్త విషయాలను మనం నేర్పించడానికి సిద్ధపడాలి. I asked my youngest daughter what she likes in a sermon. She said, a story. I told you. నా చిన్న కుమార్తెను అడిగాను, ప్రసంగంలో నీకు నచ్చిన విషయాలు ఏంటని అడిగితే చివరిలో నువ్వు చెప్పే కథలంటే నాకు ఇష్టం అని చెప్పిందట. I asked my oldest daughter what she likes in a sermon. నా పెద్ద కుమార్తెను అడిగాను, ప్రసంగంలో నీకు నచ్చిన విషయం ఏంటని. And she said to learn something new. ఆమె చెప్పిన విషయం ప్రసంగాల ద్వారా కొత్త విషయాలు నేను నేర్చుకోవడం నాకు నచ్చింది అని చెప్పిందట. The point of the sermon is not only education. ప్రసంగించడం అనేది కేవలము ఒక బోధ మాత్రమే కాక, but that is part of it. ఆ బోధించడము నేర్పించడం అనేది దానిలో భాగమైంది. కానీ many people who have been going to church all their life, చాలా మంది తమ జీవిత కాలంలో సంఘానికి వెళ్తున్న వారు ఉన్నారు. they begin listening to a sermon. వారు వాక్యాన్ని వినడం ప్రారంభిస్తారు. And they think, I have heard this sermon before. వాళ్ళు అనుకుంటారు, ఈ ప్రసంగం నేను ముందే వినేశాను. So I challenge you. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, and we'll talk about this more in the following talk. తదుపరి సమయంలో మనం దీని గురించి ఇంకా కొంచెం లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Choose passages from the Bible that are not common for preaching. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక సందర్భాలను ఎంచుకోనండి. వినే ప్రజలకు ఇది కొత్తగా అనిపించాలి, వారి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటట్లుగా ప్రతిసారి ఒకటే ప్రసంగము కాకుండా మనం మార్చేటట్లుగా కూడా ప్రయత్నం చేయాలి. Last night I preached on Psalm 82. నిన్నటి దినాన నేను 82వ కీర్తన నుండి బోధించడం జరిగింది. And Isaiah 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం నుంచి కూడా బోధించాను. These are not common passages for sermons. అవి ప్రసంగాల కొరకు సాధారణంగా ఎంచుకునేటువంటి వాక్య భాగాలు అయితే కాదు. I am professor of Old Testament at the college. నేను ఒక కాలేజీలో పాత నిబంధన బోధించేటువంటి ప్రొఫెసర్గా నేను ఉన్నాను. And this is a Christian college. These are people preparing to be pastors and religious teachers. ఒక బైబిల్ కాలేజీలో నేను ఒక ప్రొఫెసర్గా పాత నిబంధన భాగాన్ని నేను బోధించేవాడిగా ఉన్నాను. And I ask my students, what percentage of the Old Testament have you heard in sermons? నేను నా విద్యార్థులను అడుగుతాను, ప్రసంగాలలో మీరు ఎంతవరకు పాత నిబంధన భాగాలు, పాత నిబంధన పాఠాలు విన్నారు అనే ప్రశ్న నేను అడిగాను. What percentage? I'll ask you the same question. Tell me. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, పాత నిబంధనలో ప్రసంగాలలో ఎంతవరకు మీరు వినుంటారు? 20%? ఒక 20% మీరు వినుంటారా ప్రసంగాలుగా పాత నిబంధనను? 10%? ఒక 10%? 2%? ఒక 2% అయినా వినుంటారా? So I want to challenge you. కాబట్టి నేను మిమ్మల్ని ఒక విషయంలో బలపరచాలని ఆశపడుతున్నాను. All the Word of God is inspired. లేఖనములో ఉన్న ప్రతి మాట కూడా దేవుని ద్వారా ప్రేరేపించబడింది. All the Word of God.
all the Word of God is useful for instruction. దేవుని వాక్యం అంతా కూడా మనల్ని సరిచేయడానికి ఉపయోగపడుతుంది. All the Word of God is useful for edification. మనలను బుద్ధి చెప్పడానికి ఉపయోగపడుతుంది. All the Word of God is useful for admonition or warning people. మనలను తప్పుల మార్గం నుండి సరిచేయడానికి కూడా ఈ వాక్యం అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. Can you imagine a person who comes here to India? ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి భారతదేశానికి and they only eat one type of food. భారతదేశానికి ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం. ఆ వ్యక్తి ఒక రకమైన ఆహారమే తింటాడు అనుకుందాం. They only eat the potato pakora? సార్ Pakora? పకోడా. That's all they eat. ఒక బంగాళదుంప అది తింటాడు అని అనుకుందాం. Now, I need to know, do you like potato pakora? మీలో ఎవరికైనా బంగాళదుంప చేసినటువంటి పకోడీలు మీకు ఎవరికైనా ఇష్టమా? If you like this food, raise your hand. ఆ ఫుడ్ మీకు ఇష్టం ఒకసారి మీ చేతులు ఎత్తుతారా? బంగాళదుంపతో చేసిన స్నాక్స్ ఏవైనా? I see the women do not like this. ఆడవాళ్ళకి ఇది నచ్చదేమో నేను అనుకుంటున్నాను. Okay, so there's nothing wrong with this food. ఒకవేళ మీకు నచ్చకపోయినా పెద్ద సమస్య ఏమీ లేదు కానీ. But what happens after a week? కానీ ఒక వారం తర్వాత ఏం జరుగుతుంది? And this is all they eat. ఒకవేళ చిప్స్ ఏ తింటున్నాడు అనుకోండి, బంగాళదుంపతో చేసింది. వారం తర్వాత ఏం జరుగుతుంది? After a month. నెల తర్వాత ఏం జరుగుతుంది? You would tell them to have some mutton biryani. మీరు వాళ్ళతో చెప్తారు, కొంచెం ఫుడ్ మారితే బాగుంటుందేమో, బిర్యానీ తింటే బాగుంటుందేమో అని చెప్తారు. Maybe some korma. ఒకవేళ లేకపోతే కుర్మా అయితే వేరే డిఫరెంట్ ఫుడ్ ఏదైనా తింటే బాగుంటుందేమో అనుకుంటారు. And all the wonderful street foods that the bishop has taken me to try. మరి బిషప్ గారు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు వేరే రకాల ఆహారాన్ని కూడా నాకు తినిపిస్తూనే ఉన్నారు. Now, this is kind of a silly example. ఇది ఒక మీకు నవ్వుకు తెప్పించేటువంటి సందర్భంగా అనిపించినా కానీ, but when we have a great variety in the Bible, మరి బైబిల్లో కూడా మనకు చాలా వివిధ రకాలైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. we as preachers should enjoy that variety. మనం ప్రసంగికులుగా ఆ వివిధ రకాల ప్రసంగాలు భాగాలన్నిటిని కూడా మనము బోధించే వారంగా ఉండాలి. So when you do this, you will find that your congregation is more interested. మనం ఈ రీతిగా చేస్తున్నప్పుడు వినేటువంటి సంఘ సభ్యులు కూడా ఆసక్తితో వింటారు, కొత్త విషయాలు మనం నేర్పిస్తూ ఉన్నప్పుడు. I recently spent a month in Arabia. ఒక గడిచిన కొన్ని దినాల క్రితము నెలంతా కూడా నేను అరేబియా ప్రాంతంలో నేను ఒక నెల పాటు నేను గడిపాను. And it was an Anglican church. అరేబియా ప్రాంతంలో యాంగ్లికన్ చర్చ్కి నేను వెళ్ళడం జరిగింది. So the readings every Sunday were set. అక్కడ ప్రతి ఆదివారం కూడా చెప్పే వాక్యాలు ముందుగానే సిద్ధపరచబడి ఉంటాయి. And the readings from the Old Testament were about the prophet Elisha. ఆ పాత నిబంధన గ్రంథం నుండి ఎలీషా గురించి ఇవ్వబడింది. So I preached about the ministry of Elisha. ఎలీషా పరిచర్యను గురించి, ఆయన జీవితం గురించి నేను అక్కడ బోధించాను. And many people came to me. చాలా మంది ప్రజలు నా దగ్గరికి వచ్చారు. And said, I have gone to church all my life. నేను నా జీవిత కాలంలో చాలా సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాను కానీ I have never heard a sermon about this man. ఎలాంటి ప్రసంగాన్ని ఎలీషా గురించి నేను ఎప్పుడు కూడా వినలేదని వారు నాతో చెప్పారు. And they were happy. వాళ్ళు చాలా సంతోషపడ్డారు ప్రసంగాన్ని విన్న తర్వాత. I have a lot to say about Elijah and Elisha. ఏలియా గురించి, ఎలీషా గురించి చాలా విషయాలు నేను బోధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. But maybe later on. కానీ తర్వాత సందర్భాల్లో మనం దాన్ని బోధించుకుందాం. The final thing, so far, if you're keeping track, my points are కానీ ఇప్పటి వరకు నేను చెబుతున్నటువంటి విషయాలను మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, to wrestle with the text. ముందు వాక్యంతో మనం పోరాటం చేయాలి, దేవునితో పోరాటం చేయాలని చెప్పుకున్నాం. Include an interesting story. రెండవదిగా మన ప్రసంగాలలో ఒక ఆసక్తి కలిగించే కథలను మనం జతపరచాలని చెప్పుకున్నాం. Help them to know and to understand the world of the Bible. మూడవదిగా బైబిల్లో చెప్పబడిన సందర్భాలు మనం గ్రహించాలి అనే విషయాలు తెలుసుకున్నాం. And I encourage you to try something new. అదేవిధంగా నాలుగవదిగా ప్రసంగాలలో ఒక నూతన విధానాన్ని కూడా ప్రయత్నించండి అనే విషయాన్ని కూడా ఇప్పటివరకు మనం చూసాం. And the last answer comes from my wife. నేను అడిగిన ప్రశ్నకు లాస్ట్గా నాకు వచ్చిన సమాధానం నా భార్య చెప్పింది. I told you about my 2 daughters. నా 2 కుమార్తెల గురించి మీకు చెప్పాను. I told you about my friend Dan. నా సహోదరుడు డాన్ గురించి కూడా మీకు చెప్పాను. And my wife said, I want an application. నా భార్య చెప్పిన విషయం, ఆ వాక్యం నాకు ఎలా వర్తిస్తుంది అనే విషయాలు కూడా బోధించాలని చెప్పింది నాకు. I always try to leave the congregation with a challenge.
నేను వాక్యాన్ని బోధించిన ప్రతిసారి కూడా సంఘానికి నేను ఒక అవకాశం ఇస్తాను. వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది, వాక్యం నీకు ఏం తెలియపరుస్తుంది అనే విషయాలు తెలుసుకోవడానికి. Here is something I want you to try this week. కాబట్టి ఈ వారము మీకు కూడా నేను ఒక పని వలన ఆశపడుతున్నాను. Here is how you can apply the Word of God to your life. కొన్ని విధాలుగా మనం చూస్తే వాక్యాన్ని మన జీవితాలకు ఎలా సంబోధించుకోవచ్చు, ఎలా చూసుకోవచ్చు అనే విషయాలు నేను చెబుతాను. Remember when I said that preaching is like building a bridge? బోధించడము అనేది ఒక బ్రిడ్జ్ కట్టడం లాంటిది నేను ముందు కొన్ని నిమిషాల క్రితం చెప్పాను. మీకు గుర్తుందో లేదో. Part of this is understanding. కాబట్టి ఆ రీతిగా మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, but another part of this is application. వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ వాక్యం నాకు ఎలా వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. Ask yourself, how does this text change the life of the Christian? ఏదైనా వాక్యం చదివినప్పుడు ఈ వాక్యము నా జీవితాన్ని ఎలా మారుస్తుంది, ఈ వాక్యం నా సంఘాన్ని ఎలా మారుస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. The kingdom of God is not a matter of words, but of action, of power. దేవుని రాజ్య విషయాలు మాటలకు సంబంధించినవి కాదు, కానీ మనం చేసే పనులకు సంబంధించింది. My son is now 22. నా కుమారుడు ఇప్పుడు 22 సంవత్సరాల వయసు ఉన్నవాడు. But when he was young, he would make a mess all the time. నా కుమారుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇల్లంతా కూడా చాలా గందరగోళం చేసేవాడు. He would break things on accident. అన్నీ కూడా కొంచెం అటు ఇటు తిరుగుతూ అన్ని పగలగొట్టేసేవాడు. And I would say, son, what have you done? నేను ఆ కుమారుడు అనేవాడు, ఏం చేసావురా నువ్వు, ఎందుకు పగలగొట్టావని. And he would say, but I didn't mean to. నా కుమారుడు చెప్పేవాడు, నేను ఇది కావాలని చేయలేదు అని అనేవాడు. And I would say, I don't care what you meant to do. అప్పుడు నేను చెప్పేవాడిని, నువ్వు కావాలని చేసినా కావాలనుకుని చేయకపోయినా I care about what you did. నువ్వు ఏది పగలగొట్టావో దాని గురించి ఆలోచిస్తున్నాను. So what does this mean? కాబట్టి దీనికి మనకి ఏం అర్థమవుతుంది ఈ విషయాన్ని బట్టి? We're not really worried about ideas and concepts. మనకున్న ఆలోచనలు, మనకున్న కోరికలు ఇక్కడ కాదు, కానీ the main thing with preaching is to craft a human life. ప్రసంగం ద్వారా మనం ఒకరి జీవితాన్ని కట్టేవారంగా మనం ఉండాలి. Do you remember in the Bible how we have this metaphor of the potter and pottery? బైబిల్లో మనకు ఒక మట్టి కుండలు తయారు చేసే వాడి గురించి మనకు చెప్తుంది. Well, this is an example of preaching. అది మనకు ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు. You, when you are preaching or teaching, మీరు కూడా బోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని మీ సంఘానికి నేర్పిస్తున్నప్పుడు, you have a role in God forming the life of the ఒక Christian. కొమ్మరి ఎలాగైతే మట్టితో ఒక కుండను తయారు చేస్తాడో మనకు అలాంటి అవకాశాలే ఉన్నాయి. వాక్యము ద్వారా మన సంఘాన్ని మనం కట్టుకోవాలి, వారి జీవితాలను కట్టేవారంగా ఉండాలి. It is a great privilege. అది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. It is worthy of our time. అది మనకున్న సమయంలో మనం చేయగలిగిన గొప్ప విషయం. It is worthy of our investment in studying and understanding the word. మనం వాక్యం చదివిన తర్వాత, వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం చేయగలిగిన గొప్ప విషయం ఏదైనా ఉందనంటే ఇతరుల జీవితాలను మనం కట్టబడడం అనేటువంటిది మనకి ఇవ్వబడిన గొప్పదైన ధన్యత. So this is my conclusion. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను ఈ రీతిగా. To the question that was given me, నాకు ఉన్నటువంటి ప్రశ్నకు ఈ రీతిగా సమాధానాలు వచ్చాయి. What makes a good sermon? ఒక మంచి ప్రసంగంగా మార్చబడాలంటే ఏమేమి కావాలి? Now these are not laws. అనే ప్రశ్నకు ఇప్పటివరకు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. These are recommendations. ఇవన్నీ ఖచ్చితమైనవి కాకపోయినా కానీ నా తరపున నేను మీకు ఉపయోగకరంగా ఇచ్చేటువంటి కొన్ని సలహాలు. And God loves that there are many different types of preachers. ఆ వాక్యాన్ని బోధించే వారిలో చాలా రకాలైన ప్రసంగికుల్ని మనం చూస్తాం. Some people are more quiet and thoughtful. చాలా మంది బోధకులు చాలా నెమ్మదిగా ఆలోచిస్తూ మాట్లాడేవారుగా ఉంటారు. That's me. అందులో ఉన్నటువంటి నేను ఒకడిని. నేను కూడా చాలా నెమ్మదిగా ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను. Some people can be very loud and energetic. చాలా మంది బోధకులు గట్టిగా బోధించి వాక్యాన్ని చెబుతారు. This is not me. అలా గట్టిగా అరిస్తూ చెప్పేవాళ్ళు నేనైతే మాత్రం కాదు. But if that's you, అది ఒకవేళ మీరై ఉండొచ్చు, దేవునికి మహిమ కలుగును గాక. Great. అది మంచి విషయం. So now I would like to open for comments and questions. If anybody has anything, or if you disagree with me, I don't mind. I am a professor. My students disagree with me all the time. కాబట్టి ఒక మంచి ప్రసంగం ఎలా చేయబడుతుంది అనే విషయాన్ని బట్టి ఒక 5 విషయాలు మీకు చెప్పాను. ఈ 5 విషయాలలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, లేకపోతే నేను చెప్పిన దానికి మీరు అంగీకరించకపోతే దాని సలహాలు కూడా మీకు తెలియపరచండి. మీరు అంగీకరించకపోవడంలో పెద్ద లోపం ఏమీ లేదు. ఎందుకనంటే నేను బోధించినప్పుడు నా శిష్యులు, నా విద్యార్థులు కూడా అనేక ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటారు. అలాగే ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నలు, సలహాలు ఏదైనా ఉంటే మీరు తెలియపరచవచ్చు. కాబట్టి సమయం మీకు ఇవ్వబడుతుంది.
ఇంతవరకు చెప్పిన ఈ 5 క్లుప్తమైన విషయాలలో ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు, అయ్యగారిని మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఏమంటే ఎవరో ఒకరు లేచి ఏదో ప్రశ్న అడగండి.